నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందన్నటువంటి రూట్లో మన దేశంలో దేశమంతా పాడైపోయింది, నాశనం అయిపోతుంది, ఇక్కడ అసలు పేదరికం పెరిగిపోతుంది, తిండికి తిప్పలు పడుతున్నారు, ఇట్లాంటి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు దాన్ని నెత్తినేసుకుని ఊరేగేటువంటి మహానుభావులు, దేశాన్ని ద్వేషించే వాళ్ళకి ఇది ఒక బాధాకరమైనటువంటి వార్త. అది దూరపు కొండలు నునుపు కదా. అమెరికాకి సంబంధించిన మేధో సంస్థ బ్రూకింగ్స్ అత్యంత పేదరికాన్ని భారతదేశం అధికారికంగా నిర్మూలించిందని చెప్పింది. దీనికి మోడీ ప్రభుత్వ విధానాలే బలమైన విధానాలే కారణమని చెప్పింది. తాజా నివేదికని ఆర్థికవేత్తలు సూర్జిత్ బల్లా, కరణ్ బాసిన్ రూపొందించారు. తీవ్ర పేదరికాన్ని భారత్ అధికారికంగా నిర్మూలించిన విషయాన్ని, తలసరి పేదరిక నిష్పత్తిలో గణనీయమైన క్షీణత, గృహ వినియోగంలో స్పష్టమైన పెరుగుదల ధృవీకరిస్తున్నాయని ఈ నివేదిక చెప్పింది. 2022-23కి సంబంధించిన అధికారిక వినియోగ వ్యయ గణాంకాలను భారత్ ఇటీవల విడుదల చేసింది. ఇది గత 10 ఏళ్లలో దేశానికి మొదటి అధికారిక సర్వే ఆధారిత పేదరిక అంచనాల సమాచారం అందిస్తుంది. దీని ప్రకారం 2011-12 నుంచి వాస్తవ తలసరి వినియోగంలో ఏడాదికి 2.9% చొప్పున వృద్ధి నమోదైంది. ఈ సమయానికి పట్టణ వృద్ధి రేటు 2.6%తో పోలిస్తే గ్రామీణ వృద్ధి రేటు 3.1% గణనీయంగా పెరిగింది. పట్టణ గ్రామీణ అసమానతలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయి. ఇవి ఆర్థిక వృద్ధి అసమానతతో భారీ క్షీణత దేశంలో పేదరికాన్ని తొలగించడానికి దోహదపడ్డాయని నివేదిక చెప్తోంది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం భారత్లో పేదల సంఖ్య చాలా తక్కువగా ఉందని తేలింది. భారత్లో పేదరికం 5% తగ్గిందని ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించింది. కొద్ది రోజుల వ్యవధిలో బ్రూకింగ్ సంస్థ భారత్లో దుర్భర పేదరికం అనుభవిస్తున్న వాళ్ళ సంఖ్య 2% కంటే తక్కువేనని స్పష్టం చేసింది. గ్రామీణ పేదరికం 2.5% ఉంటే పట్టణ పేదరికం 1% తగ్గిందని పేర్కొంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా నిష్పత్తి HCR 2011-12లో 12.2% ఉంటే అది 2022-23లో 2% తగ్గింది. గతంలో భారత్ ఈ స్థాయిలో తగ్గింపు సాధించడం 30 ఏళ్ళు పట్టింది. అయితే ఇప్పుడు కేవలం 11 ఏళ్లలోనే దీన్ని సాధించడం విశేషం అంటూ తేల్చింది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, నేను చెప్పినప్పుడల్లా అదేదో మోడీ కూడా ప్యాకేజీలు ఇస్తాడు, సూట్ కేసులు ఇస్తాడని వాగేటటువంటి సునకాలను పక్కన పెడితే, మన కళ్ళెదురుకుండా ఎక్కడికో ఎవరి దగ్గరకో వీళ్ళు ఎత్తుక్కోనక్కర్లా. ఏ అమెరికా వాడు రాశాడు కాబట్టి ఇప్పుడన్నా నమ్ముతారు లేదో వాళ్ళ సావుకాళ్ళను వదిలేద్దాం. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఇదివరకు మనం ఇంట్లో మన పనమ్మాయికే పాచిపోయిన అన్నం, పిల్లలు తిని వదిలేసిన అన్నం, మనం కంచంలో తిని వదిలేసిన అన్నం ఇస్తే తినే తర్వాత రోజుల్లో ఆ అమ్మాయిలు మానేశారు. అడుక్కునేవాడికి వేస్తే తీసుకునేవాడు. ఇప్పుడు అడుక్కునేవాడు కూడా పాచిపోయిన అన్నమో లేకపోతే ఇట్లాగా తిని వదిలేసిన అన్నమో తీసుకోవట్లా. ఫ్రెష్ పార్సిల్ మొన్న ఈ మధ్య దాకా, ఇప్పుడైతే డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు. అట్లాగే ఇదివరకు 50 రూపాయలు ఇస్తే రోజంతా పనిచేసేవాడు దొరికేవాడు. ఇవాళ 500 రూపాయలు ఇస్తే దొరకడం కష్టమవుతుంది. ఇదివరకటి రోజుల్లో నెలకి ఇదేదో 100 ఏళ్ళ కాదు, ఒక 5-10 ఏళ్ల క్రితం కూడా 1000 రూపాయలు 2000 రూపాయలకి రోజుకి 2000 ఇస్తే రోజంతా గుమస్తాగిరి పనిచేసేవాడు. ఇవాళ 5000కి తక్కువ పనిచేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇవాళ ఎక్కడొక్కర్లో మన కర్రీ పాయింట్లు చూడండి. పేదల వాడల్లో కూడా కర్రీ పాయింట్లు బాగా సక్సెస్ అవుతున్నాయి. స్విగ్గీలు జొమాటోలో చూడండి, 40 రూపాయలు 50 రూపాయలు కమిషన్ వేస్తున్నా, కొనిపడేస్తున్నారు, తెప్పించుకుని తినేస్తున్నారు. మారింది, ఒప్పుకు తీరాల్సిన నిజం.